హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, నేను గ్వాలియర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరున్న విశాల్ మార్ట్ చూసుకొని నైట్ టైం వెళ్ళామన్నమాట. అదే మేము చేసిన తప్పు. నైట్ 7 o'clockకి ఆ టైంలో వెళ్ళిపోయామన్నమాట. మా హస్బెండ్ అప్పుడు డ్యూటీ నుండి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయాము. ఆ రోజు ఇంకా ఫుడ్ కూడా ఉంది కదా అనేసి నైట్ టైం అయితే అలా తిరిగేకైతే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళి నేనైతే బట్టలు చూసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ టైము ఇలాంటి ఇంత తక్కువ కాస్ట్లో మంచి బట్టలు అయితే దొరికినాయి అనమాట. 199 రూపీసే. ఇక్కడ ఏ టాప్ కొన్నా 190. ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి, కాకపోతే డైలీ యూస్కి ఇవైతే బెటర్ అనిపించింది అనమాట. డైలీగా వేసుకోనికి చాలా బాగుంది. 199 రూపీస్కి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఆ ప్రింట్ అలాంటివి ఏమన్నా నిదానంగా వదులుతాయేమో, కానీ కాకపోతే టాప్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో నేను ఇక్కడ ఒక 4-5 టాప్స్ అయితే వేసేసుకున్నాను. చెక్ అంటే నచ్చినవన్నీ ఒక 4-5 అయితే వేసేసుకున్నాను అనమాట. సో చాలా బాగున్నాయి చూసేకి, అందుకని వేసేసుకున్నాను. కాకపోతే ఒకటే ప్యాటర్న్లో తీసేసుకున్నాను అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ టాప్ అయితే వైట్ కలర్ మీద ఇలా వచ్చాయి కదా, బ్లూ కలర్ డిజైన్ ఆకుల్లాగా వచ్చింది. ఇదైతే చాలా సూపర్ ఉండింది. సో కాస్ట్ కూడా చూపించాను కదా, 199. ఇక్కడ ఈ లైన్ మొత్తం అవన్నీ 199. సో ముందు పక్క థ్రెడ్స్ ఇచ్చారనమాట, థ్రెడ్స్ కట్టుకోవాలి. సో అంత బాగా ఉంది. టాప్స్ అయితే చాలా బాగున్నాయి. నేను తర్వాత పక్కకు అంటే రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోమంటారు కదా, సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నాను అనమాట. సో నాకైతే ఇవి అప్పుడు అర్థమైందనమాట, ఇవి లావు ఉన్న వాళ్ళకి సెట్ కావు, ఓన్లీ సన్నగా ఉన్న వాళ్ళకే అని. నేనేమో కరెక్ట్ సైజే తీసుకెళ్ళాను అక్కడికి. ఎమ్ కాదు, ఎల్ తీసుకెళ్ళాను. ఎల్ సైజ్ అన్నీ తీసుకెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం టైట్ అనిపించాయి, అందుకే వాటిని మళ్ళీ అక్కడే పెట్టేశాను. ఈ టీ షర్ట్ ప్యాంట్ తీసుకున్నాను, దాన్ని సెట్ చేశానులేండి, అలా సెట్ అయిపోయింది అది. సో అదొకటి కంఫర్టబుల్గా అనిపించింది. నేను అక్కడ లోపల చెక్ చేసుకుంటున్నాను. బట్టలు ఇక్కడ ఐషుబాబు చూడండి ఎలా తిరుగుతుందో, మొత్తం షాప్ మొత్తం నాదే అని అల్లరి చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఎవరో చిన్న బాబు ఉంటే ఆ బాబు దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. సో తన మన అని ఏం లేదనమాట, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. నేనేమో అన్నీ చెక్ చేసుకొని బయటకు వచ్చేసాను. టాప్స్ అన్నీ పెట్టేశాను అనమాట వెనకలకి. ఎందుకంటే కొంచెం టైం ఇచ్చుంటే కరెక్ట్ సైజు కొంచెం ఎక్సెల్ కానీ అలా చూసి కొంచెం మంచిగా తీసుకునేదని, అంత టైం లేదనమాట. అందుకే ఈసారి నెక్స్ట్ ఎప్పుడన్నా తీసేసుకుందాంలే అని అలా ఆగిపోయాను. ఈసారి కొంచెం టైం చూసుకొని వచ్చి కొంచెం నిదానంగా తీసుకుందాంలే అనేసి ఇంకా తర్వాత ఐషు పాపకి అయితే షాపింగ్ చేసేకైతే వెళ్ళిపోయాను అనమాట. సో టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి లేడీస్కి. అంటే కొంచెం టైం తీసుకొని చూసుకోవాలన్నమాట. విశాల్ మార్ట్లో చాలా కొన్ని వందల వేల రకాలైతే ఉన్నాయి, షాక్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట బట్టలు అయితే. సో ఇక్కడ ఐషు పాపకి తనకి తానే తీసేసుకుంటుంది అనమాట, ఏ ఫ్రాక్ నచ్చితే ఆ ఫ్రాక్. నేనేమో పెట్టి చూస్తున్నాను కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా లుక్ పరంగా బాగుందనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నది మాత్రం ఎక్కువ కాస్ట్, కాకపోతే అది కొంచెం పెద్ద పిల్లలకి ఊరికే బాగుంది కదా, రఫుల్ హ్యాండ్స్ వచ్చాయని చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ పెద్దవాళ్ళకి చెప్పులు కూడా చాలా బాగున్నాయి. తర్వాత జెంట్స్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మా హస్బెండ్కి 3 టీ-షర్ట్స్ కొన్నాము, 199 అనమాట కాస్ట్. సో 3 కొంటే ఒకటి ఫ్రీ అనమాట. సో 3 కొని 4 కొన్నాం మొత్తం. నెక్స్ట్ ఐషు పాపకి ఒక గెలుక కొన్నాము. సో అది నెక్స్ట్ డేనే పగలగొట్టేసింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ చిన్నపిల్లలకి చెప్పులు అనమాట. షూస్ చలికాలం అయిపోయి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, చెప్పులు కొందాం అనుకున్నాను. ఈ స్కై బ్లూ కలర్ అయితే కొన్నాను అనమాట. 99 రూపీసే చెప్పులు. సో మొత్తం అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. టాప్స్ అయితే సో ఫస్ట్ ఐషు పాపకి ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ 290 రూపీస్, 219 రూపాయలు అయితే పడింది. సో చూడండి, చిన్న ఫ్రాక్. ఇది కరెక్ట్ సైజే తీసుకున్నాను అనమాట. 12 మంత్స్ టు 18 మంత్స్ అనమాట. ఇది కరెక్ట్ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇలాంటి చిన్న టాప్స్ కరెక్ట్ సైజ్ అయితేనే బాగుంటుంది కదా, చూసేదానికి చాలా బాగా లుక్ వస్తుందని ఇదైతే కరెక్ట్ సైజ్ తీసుకున్నాను. సో చాలా బాగుంది. వెనకాల బటన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది ఒక్కటి కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు. 219 రూపాయలు అంటే ఈ చిన్నదానికి కొంచెం కాస్ట్లీ అనిపించింది, కాకపోతే బాగుంటుంది కదా అని ఇదైతే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ 100 రూపీస్కి చిన్నపిల్లలకి బట్టలు వచ్చాయంటే నమ్ముతారా? ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, 18 నెలల నుండి 24 నెలల వరకు కొంచెం పెద్ద సైజు. ఇది 99 రూపీసు. చూడండి, ఇది ఇది 99 రూపీస్ అనమాట. చాలా బాగుంది.
డ్రాయర్ వచ్చింది, పైన స్లీవ్లెస్ టాప్ 99 రూపీస్కి అనమాట. ఇది ఒక్కటే మంచి ప్రైస్కి వచ్చింది అనిపించింది నాకు ఐషు పాపకి. చూడండి చిన్న చెడ్డీ ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ చూడండి టాప్ చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ బాగుందనమాట. అలా ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇది డ్రాయరే అనుకున్నాము, అదే కింద షార్ట్ లాగా అని అనుకున్నాము. కాకపోతే ఇంటికి వచ్చినాక అర్థమైంది ఇది ఒక స్కర్ట్ లాంటిదని. ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి దీని కాస్ట్ కొంచెం హెవీ అనమాట. 130 రూపీస్, 130 రూపాయలు. 130 రూపీస్కి ఇలా. ఇది కూడా కొంచెం ఎక్కువ మంత్, 18 months నుంచి 24 months వరకే తీసుకున్నాం. కొంచెం పెద్దగానే తీసుకున్నాం అనమాట, పెరిగే పిల్లలు కదా అందుకోసం. చూడండి ఇలా. నేను లాస్ట్లో మ్యాచ్ చేసి అన్నీ ఒక చోట పెట్టి చూపిస్తాను. ఏ డ్రెస్ బాగుందో చెప్పంటే ఐషు పాపకి ఏది బాగుంటుంది ఏంటి అని. సో ఇదొకటి అయిపోయిందా. స్కర్ట్ చూడండి, చిన్న పిల్లలకి స్కర్ట్ ఎంత బాగుంటుందో కదా. నెక్స్ట్ ఇది సూపర్ ఉందన్నమాట ఈ డ్రెస్, ఐషు గడ్కి చాలా బాగుంటుంది. ఇది కూడా దీని కాస్ట్ 180 రూపాయలు. ఇది మంచిగానే పడింది అన్నాలి. కాస్ట్ వచ్చి ఎంత 180 రూపాయలు కదా, 179 రూపీస్ ఉంది, 1 రూపాయి తక్కువ. ఇది పైన, కింద చిన్న డ్రాయర్ ఇచ్చారు సో కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ప్రస్తుతానికి, ఇప్పుడు వేసేదానికి కాకపోయినా కొంచెం 15 months నుండి అట్లా. ఇది కూడా 18 నెలల నుండి 24 నెలల వరకు. ఇదొకటా. నెక్స్ట్ నాకు తీసుకున్నవి నేను ఒక్కటే తీసుకున్నాను అండి. టీషర్ట్ తీసుకున్నాను. సో అక్కడ వేసుకొని చూపించాను కదా, ఇది 200 అండి టీషర్ట్. ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. టీషర్ట్స్లో మాత్రం పక్కా లూజే తీసుకోవాలి, టైట్ ఉన్నవి అస్సలు తీసుకోవద్దు. ఫిట్గా ఉన్నవి అలాంటివి, ఎందుకంటే చాలా గలీజ్ కనిపిస్తుంది. అందుకే నేను కొంచెం లూజ్ ఉన్నవి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 200 పడింది కదా, 1 రూపీ తక్కువ. 1 రూపీ ఎందుకు పెట్టరో నాకు అర్థం కాదు. ఆ 1 రూపీ కలిపితే అమ్మో 200 అనిపిస్తుందేమో. సో ప్యాంట్ ఇది అనమాట. దాని మీదకి నేను సెట్ చేసుకున్నాను, ప్లాజో సెట్ చేసుకున్నాను. ఇది సైజ్ ఎల్ తీసుకున్నాను, ఎందుకు ఇది ఎక్సెల్ తీసుకుంటే కొంచెం పెద్ద సైజ్ అనిపిస్తుంది. ఇది 300 అండి. ఇది 300, ఇది 200, 500. దీనికే 500 పెట్టాల్సి వచ్చింది. సో టాప్స్ తీసుకుని ఉంటే తక్కువ రేట్లో పోయేది, అంటే 2 వచ్చేవి, ఆల్మోస్ట్ 2-3 వచ్చేవేమో. ఇంకొక 100 రూపీస్ వేసుకొని ఉంటే బొక్క పెట్టుకున్నాను అనిపిస్తుంది కదా. పర్లేదులేండి. సో మా హస్బెండ్ తీసుకునే టీషర్ట్స్ కాస్ట్ చెప్తారన్న కదా, 199 రూపీస్. 3 టీషర్ట్స్ తీసుకుంటే 1 టీషర్ట్ ఫ్రీ ఇచ్చారనమాట. సో చూడండి ఇది ఒక టీషర్ట్, ఇది ఒక టీషర్టు, ఇది ఒక టీషర్టు. ఇది నాకు నచ్చిన టీషర్టు. అన్నీ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, కాకపోతే అన్నింటికన్నా ఏది నచ్చిందంటే నాకు ఈ టీషర్ట్ నచ్చింది అనమాట. మా హస్బెండ్ కూడా టైట్గా ఏం వేసుకోడు, లూజ్ వేసుకుంటాడు. సో అందుకు లూజ్గా తెచ్చేసుకున్నాడు అనమాట. 1 ఇంచు పెద్దదే తెచ్చేసుకున్నాడు. ఎందుకో మరి ఎం సైజ్ సరిపోతుంది, కాకపోతే ఎల్ తీసుకున్నాడు అనమాట. లూజ్గా ఉంటేనే నచ్చిద్దంట. సో ఇవి 4 టీషర్ట్స్ అనమాట. ఇది మొత్తం టీషర్ట్స్ అయితే. సో అన్నీ ఒకసారి ఐషుగడి టాప్స్ అన్నీ ఒకసారి పెట్టి చూపిస్తాను మీకైతే. చూడండి ఫస్ట్ ఇదన్నమాట, 180 రూపాయలు ఇది. సెకండ్ ఇది 130 రూపాయలు. సో థర్డ్ వన్ ఇది 99 రూపాయలు. అన్నింటికన్నా తక్కువ కాస్ట్ ఇదే అనమాట. సో చాలా బాగుంది కలర్ కాంబినేషను.
అన్నింటికన్నా ఎక్కువ ప్రైస్ ఇదే అనమాట, 220 రూపాయలు. నాకు బాగా నచ్చింది ఇది ఒకటి, చాలా బాగుంటుంది అనమాట ఇది, ఈ స్టైలు. సో ఇదనమాట ఇవాళ మా షాపింగ్ వీడియో. మీకు ఐషువాడి బట్టల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.